భారీ కల్లోలానికి దారితీస్తాను మాత్రం ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. మనతో పాటు తాటికుమార్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. చూస్తున్నారు కదా ఈరోజు ఎంత నాటకీయంగా పరిస్థితులు ఉన్నాయో. ఉదయం నుంచి కూడా రామచంద్రరావు గారి పేరు ఫైనల్ అయిందని ఒక వార్త బయటకు రావడం, దాన్ని బండి సంజయ్ గారు ఇంకా బీజేపీ అధిష్టానం ఏది కూడా ఫైనలైజ్ చేయలేదని చెప్పడం, ఆ తర్వాత రాజా సింగ్ రావడం, ఆయన రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు డిసైడ్ చేశారు ఈ పేరును, లేకపోతే ఇంకేదో పార్టీ డిసైడ్ చేసిందనేటువంటి చర్చ కూడా తెర మీదకి వచ్చింది. దాన్ని కూడా పార్టీ వాళ్ళు ఖండించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అసలు ఈ ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకవైపు అధిష్టానం పూర్తిగా చెప్పకముందే ఈ విధంగా లీకులు ఏ విధంగా వచ్చాయి? వాటిని నమ్మినటువంటి కొంతమంది నాయకులు రాజీనామా వరకు వెళ్ళడం ఏం జరుగుతోంది బీజేపీలో అంతర్గతంగా? అంటే ఇప్పుడున్న ట్రెండ్లో రాజకీయ పార్టీలు ప్రజలను కంటే సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారు. సో ప్రజల్ని నమ్ముకోవడం కంటే సోషల్ మీడియాని ఎక్కువ నమ్ముకుంటారు పార్టీలు అన్నీ కూడా. ప్రజల్ని నమ్ముకొని ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల మద్దతు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ రావు. ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇంకో రాజకీయ పార్టీ నాయకుడు సరే జాతీయ పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలని తన ప్రభావితాన్ని చూస్తుంది. తనేదో ఇన్వాల్వ్ అయ్యి తనేదో తన మనసుకి ఇప్పుకున్నది నేను పెద్దగా దాన్ని యాక్సెప్ట్ చేయను. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. వాళ్ళకు వివిధ రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ బీజేపీ పార్టీ ఎక్కడనో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే వరకు మాత్రం రాజకీయ నిర్ణయాల్లో తప్పటడుగు చేస్తుంది. ఇది 100%. ఎందుకంటే గతంలో మనం ఈటల రాజేందర్ గారి ఎన్నిక సందర్భంగా మనకి ఈటల రాజేందర్ గారి ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనాడు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు దరిదాపుగా గెలిచే స్థాయికి వచ్చారు. అలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ శాసనసభ ఎన్నికలు వచ్చే వరకు బీజేపీ ఎంత వెనకడిపోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే దీన్ని నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ ఎలా రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైతే వారికి అభినందనలు. పార్టీ ఏది నిర్ణయిస్తే పార్టీ అధిష్టానం ఏది ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పార్టీ శ్రేణులు అందరూ ఆమోదించాలి. కానీ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేయకుండా అసంతృప్తికి లోనైతే ఏమి జరుగుతుందనేది పార్టీ ఆరా తీయాలి, దానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఎంతకాలం తీసుకున్నారు? ఎంతకాలం తీసుకున్న తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని మనము ఎంపిక చేశామా అన్నది ఒకసారి పార్టీలు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా నోటిఫికేషన్ వేసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి అసలు ఎందుకు మీరు నామినేషన్ పత్రాలను విస్తృతంగా రాష్ట్ర పార్టీలో పెట్టేది ఉండే, కొన్ని నామ్స్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే ఉండే, వేసేస్తుండే, ఎన్నికే జరుగుతూ అయిపోతుండే కదా. ఎన్నిక జరిగితే అసలు బీసీ నాయకుడు అవునా, దళిత నాయకుడు అవునా, ఓసీ నాయకుడు అవునా తేటతెల్లం అవుతుండే కదా. అంటే అధిష్టానము అధ్యక్షుని ఎంపికలో ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర నాయకత్వం కొంత ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళైతే బాగుంటుంది. నేను అనేది ఏంటంటే ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఆ పార్టీ నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే ప్రజలకి ఈ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే రాజకీయ పార్టీని పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ద్వారా మాకు సంక్షేమ పథకాలు సంక్షేమం జరగాలి, మంచి సుపరిపాలన అందాలని కోరుకుంటారు. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లోనే వచ్చిన అవకాశాలని కొంచెం చేజార్చుకున్న చర్చ తెలంగాణ సమాజంలో కనబడుతుంది. ఇప్పుడు రాజా సింగ్ లాంటి నేను అనేది భారతీయ జనతా పార్టీ అంటే కట్టర్ హిందువుల పార్టీ అనేది రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నట్టుగా కానీ కొంత సమాజంలో కనబడుతున్నట్టు కావచ్చు. కానీ రాజా సింగ్ లాంటి కట్టర్ హిందూ భారతీయ జనతా పార్టీ అంటే రక్త తిలకాన్ని వదిలిపెట్టుకునే ఒక నాయకుడు రాజీనామా చేసిందంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు మీరు సమన్వయం చేయలేకపోతున్నారు? మీకున్న పార్లమెంట్ సభ్యులు 4 శాసనసభ్యులు, ఈ నాయకత్వం ఒక దగ్గరికి వచ్చి ఒక నాయకుడిని ఎన్నుకోలేకపోతుందా? ఒక నాయకుడిని ఎన్నుకున్న అంటే రేపు భవిష్యత్తు ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇలాంటి సందర్భాల్లోనే ఒక దృఢమైన ఒక అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోలేకపోతుంది అన్న చర్చ తెలంగాణ సమాజంలో వస్తే అది భారతీయ జనతా పార్టీ కొంత నష్టమే కదా. అంటే పార్టీలు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు చూసారండి, ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఒక ఛానల్ మీద దాడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ నేత ఏది మన జితేందర్ రెడ్డి గారు సార్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా నిన్న మీడియాతో మాట్లాడాడు. అంటే ఎప్పుడు కూడా అతను అలాంటి నాయకుని దగ్గర నుంచి మనం అలాంటి పదాలను ఎక్స్పెక్ట్ చేయము. అంత ధీమాగా అంటే మా తెలంగాణ మాదే, మా పార్టీ రూల్ అనే విధంగా భవిష్యత్తులో కూడా మాకు అనుసంధానంలో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది అనే ధీమాతోని తను మాట్లాడాడు. మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు అలా చేయలేకపోతుంది? ఓటుకు వచ్చే వరకు మోడీని చూసేయమంటారు, మమ్మల్ని చూసేయండి ఓటు. అయ్యో ఈ భువనగిరిలో మా నాయకుడు ఉన్నాడు, ప్రజానాయకుడు, ఈయన చూసేయండి, ఈయన ఎందుకు గెలిపారు ఎమ్మెల్యేగా, ఆలేరులో గీనున్నాడు, హుజురాబాద్ లో గీనున్నాడు, కరీంనగర్ లో గీనున్నాడు. ఎందుకు మీరు అధిక నాయకత్వాన్ని పార్టీని అభివృద్ధి చేయలేకపోతున్నారు? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా రాజాసింగ్ గారి ప్రకంపన తెలుగు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోకే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాజాసింగ్ గారి రాజీనామా ఆషామాషా రాజాసింగ్ గారు అలిగి కొంత పార్టీకి దూరం ఉంటే పోయి విషయాలు మాట్లాడి ఒక బృందం వెళ్ళి సమన్వయం చేసి అసలు ఆయన కడుపులో ఉన్న బాధ ఏందని చెప్పలేరా? చెప్పి తీసుకురాలేరా? అంటే ఒక విషయం అండి, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక అవ్వాలని లేకపోతే ఆ పదవిలో కూర్చోవాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది, అందులో ఏ తప్పు లేదు. అందరూ కూడా అల్టిమేట్గా ఒక మంచి పదవిని కోరుకోవడంలో ఏ తప్పు లేదు. కాకపోతే వాళ్ళకి ఇవ్వనంత మాత్రాన రాజీనామా వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పార్టీకి 100 రకాల ఆలోచనలు ఉంటాయి, అల్టిమేట్ గోల్ పార్టీది ఏంటంటే రేపు అధికారంలోకి రావడం. మీరు కూడా రాజాసింగ్ గారి మీడియా సమావేశం చూసుంటారు. నాకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి రాకపోవడానికి రాజీనామా చేస్తున్నానులే. రాజాసింగ్ ఏం నాకు క్లోజ్ ఫ్రెండ్ కాదు, లేకుంటే నేను అర్థాన్ని నేను ఏమంటున్నానంటే రాజాసింగ్ గారు మీడియాతో మాట్లాడితే ఏం చెప్పాడంటే 10 మంది రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బలపరచాలి, 3 నాకు సంతకం పెట్టారు, ఇంకొక 7 సంతకాలు పెట్టిద్దామంటే వాళ్ళకి ఫోన్లు చేసి మీరు పార్టీలో ఉంటారా ఉండరా అనే తీరుగా బెదిరిస్తున్నారు అనేది స్వయంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు చెప్పిన మాటలు అవి. నేను అనేందంటే ఎందుకు డెమోక్రసీని ఇప్పుడు నేను అనేందంటే మీరు కేంద్ర మంత్రులు తెచ్చుకున్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసారు. ఈ తెలంగాణ సమాజానికి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో ఈయన ధీటైన అభ్యర్థి, ఈ అభ్యర్థి గెలుస్తుండు, ఆ నాయకత్వాన్ని ఇంకెన్ని సంవత్సరాలకు అందిస్తారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర ఉందో బీజేపీ పాత్ర కూడా అంతే ఉంది. అప్పుడు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి ఈ రాష్ట్ర సాధనలో కీలకమైన మీరెందుకు ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కార్యాచరణ రూపొందించుకుంటలేరు? రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా వ్యాలిడ్. ఎందుకు సమన్వయపరచుకోలేకపోతున్నారు? రాష్ట్రంలో